చూస్తానేమో భయంగా ఉంది. తండ్రిగా నటించడం హాయిగా తిని కూర్చోడం అని ఆశపడ్డాను. ఇలా మా చేత పిడకలతో భజన చేస్తాను అనుకోలేదు. ఆఖరి మా చేత పేడ కూడా మహిస్తున్నాం. పేడ అంటే మరి అంత అసహ్యంగా చూడకరా. ఏమిటి బాబు ఏమన్నావు? పేడ అంటే అసహ్యం అన్నావా? అమ్మో నేను అనలేదు. వద్దు వద్దు మీ చెట్టుని గుర్తు చేసుకోవద్దు. వాడు వచ్చే టైం కానీ ఉండరా. అమ్మో వస్తున్నారు. చూసారా నాన్న, ఇందరు పని వాళ్ళుండి మన దొడ్డి బాగు చేయలేకపోయారు. పాపం రాంబాబు గారు ఒక్కరే పనంతా చేస్తున్నారు. రాంబాబు గొప్ప పనిమంతుడు, నాకు తెలుసు కదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి అటువంటిప్పుడు ఈ పనికి రాని పాలేళ్లంతా మనకెందుకు నాన్న? వాళ్ళందరినీ తీసేస్తే రాంబాబు గారు ఒక్కరే ఈ పనంతా చూసుకుంటారు కదా. కరెక్ట్, మా అమ్మాయి చెప్పింది కరెక్ట్. పనికి ఉపయోగపడిన వాళ్ళు ఎందుకయ్యా కాళ్ళకి చేతులు అడ్డం పడుతూ? వెంటనే వాళ్ళని డిస్మిస్ చేసేస్తాను. ఎక్కడికి? ఆ రాంబాబు నీకు పూజకు సాయం చేసి నీ ముందు మహాభక్తుల్లా నటిస్తాడా? నాన్నతో కలిసి నాస్తికత్వం మీద వ్యాసం రాస్తున్నాడు. శివ శివ. అందుచేత దేవుడు లేడని లేడని రాసేద్దాం సార్. 21వ శతాబ్దంలోకి అడుగు పెడుతున్న మనం ఇంకా కంటికి కనిపించని దేవుణ్ణి దెయ్యాల్ని నమ్మడం పరమ మూర్ఖత్వం అని రాసేద్దాం సార్. వెరీ గుడ్, బాగా అన్నావు. అలా రాసి ఫెయిర్ చేసి రేపే పోస్ట్ లో పంపించేద్దాం. రాంబాబు, నువ్వు దేవుడు లేడనే మా ఆయన మాటకు తల ఊపుతున్నావా? అయితే ఇన్నాళ్ళు నువ్వు నా దగ్గర భక్తి శ్రద్ధలున్నట్టుగా నటించావన్నమాట. మీరు చాలా పొరపాటు పడుతున్నారు అత్తయ్య గారు. నేను నాటకవాడింది మీ దగ్గర కాదు, మావయ్య గారి దగ్గర. అస్సలు యోగి వేమన ఏమన్నాడు అత్తయ్య గారు? ఏమన్నాడు? ఏమో బాబు, ఆయన అన్నప్పుడు నేను వినలేదు. అప్పుడు మీరు లేరు కూడా. కామిగాక మోక్ష కామిగాడన్నాడు వేమన. బెళోమంగళుడు, భవానీ శంకరుడు వీళ్ళందరూ ముందుగా దేవుణ్ణి లెక్క చేయకుండా విచ్చలవిడిగా రెచ్చిపోయి చివరి దశలో ఈ శరీరం ఒట్టి మలమూత్రాలు నిండిన తోలి తిత్తి మాత్రమే అని తెలుసుకుని ఆ జగన్నాటక సూత్రధారి అయిన ఆ పరమేశ్వరుడి భక్తిలో పడి ముక్తిని సంపాదించారు. నిజమేనా? నిజమే బాబు. మహాబాగా చెప్పావు, పుణ్యాత్ముడివి. అందుకే నేను మామయ్య గారిలో నాస్తికత్వాన్ని రెచ్చగొడుతున్నాను. కొన్నాళ్లు పోయాక ఆయన మనదోలోకి వచ్చేసి తనే తెలుసుకుంటారు ఇదంతా ఆ సృష్టి స్థితి లయకారకుడి లీల అని. ఏమంటారు? బాగుంది నాయనా, అలా చెయ్యి. అమ్మా నువ్వు ఊరుకో అమ్మా. పుట్టి పుణ్యానికి అతని మీద పితూరులు చెప్పకు. అతను ఎంత భక్తి పడడో చూడు. ఓం నమ శివాయ. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ. జయము నిశ్చయమురా భయము లేదురా. రావుడు రావుడు ఎలా ఉండేవారు, ఎలా అయిపోయావరా? నేనెలా అయిపోయినా ఈ పంది మాత్రం గెలిచి తీరాలరా, అది నా పట్టుదల. ఇదివరకు అక్కడ చెంబు తీసుకుని పెట్టేవాడు కాదు, ఇప్పుడు ఇంటి పని, వంట పని, కూలి పని. రామమ్మా చదవరా రావుడు. సంతోషం, నువ్వు వెళ్ళు. పాపం భరించలేకపోతున్నట్టున్నారు. ఓడిపోయాను ఒప్పుకుని వెళ్ళిపోకూడదు. నెవర్. గెలిపే తప్ప ఓటమి రంగు రుచి వాసన ఎరగని వాడిని నేను. ఓడి ఒక్కడనే వెళ్తాను, ఓడించి మిమ్మల్ని కూడా నా వెంట తీసుకెళ్తాను. త్వరలో మీరే చూద్దరు గాని. మిస్టర్, మీ మొహాన్ని ఇక్కడ పారేసుకున్నారు. ఏం పర్లేదులేండి, మీ మొహం నా దగ్గర ఉందిగా, అడ్జస్ట్ చేసుకుంటారులేండి. టిఫిన్ చేస్తున్నారా అక్కయ్య గారు? అవునమ్మా, కాస్త ఆకలి అనిపించింది. మా రాంబాబుని అడిగాను, 4 ఇడ్లీలు వేసి పెట్టాడు. చెరువు గట్టుని కూర్చొని తినాలని సరదా పుట్టి ఇక్కడికి వచ్చాను. ఇవి అతను చేసినవేనమ్మా, నేను చేసుకున్నాను అనుకునేవు. మీరు చాలా కళైన మొహం అక్కయ్య గారు. మరేనమ్మా, పెళ్ళైన కొత్తలో మావారు ఎప్పుడు ఆ మాట అనేవారు. మీరు రాంబాబు గారిని అప్పుడప్పుడు చిట్టి అని పిలుస్తారు. ఆయన పేరు రాంబాబా చిట్టి బాబా? అంటే అది మీ కళ్ళు కలవల్లా ఉంటాయండి. మరే చూడమ్మా, నువ్వు మంచిదానివి కాబట్టి నీకు చెప్తున్నాను. మా అబ్బాయి పేరు చిట్టి బాబమ్మ. నా దురదృష్టం, దేవుడు వాడిని తీసుకుపోయాడు. అంటే రాంబాబు మీ అబ్బాయి కాదా అండి? మీ ముక్కు మాత్రం సంపంగి మొగ్గ కదండి. ఆ మాట నిజమే అని. రాంబాబు మీ అబ్బాయా? అంటే నీకు కాబట్టి చెప్తున్నాను, అతను మా అబ్బాయి కాడమ్మా. ఏటమ్మా, రాంబాబు గోపాలం కొడుకు కాడా? గాలిని ధూళిని కూడా అనుమానించే మనిషిని నేనెంత వెర్రి వెంగళాయిలా వాళ్ళ వల్ల పడిపోయాను. ఇక చూస్తూ ఊరుకోవడానికి వీల్లేదు, వాళ్ళ అంతు తేల్చేస్తాను. ఈ ఊళ్ళో ఎన్నాళ్ళు ఉండాల్సి వస్తుందో ఏమిటో. గోపాలం, ఏమిటి అప్పుడే భోజనాలు రెడీ అయిపోయాయా? అవును, వడ్డిద్దామనే వస్తున్నాను.
రాంబాబు మీకేమవుతాడు? మిమ్మల్ని అడిగేది. చెప్పండి, రాంబాబు మీకేమవుతాడు? నిజం చెప్పండి. మోసాన్ని సహించలేను నేను. ఏమిటి బాబు ఏమన్నావు? మోసాన్ని సహించలేనన్నా? నాన్న చిట్టి రథం వేషాలు ఎక్కండి. నేను అసలే తిక్క మనిషిని. ఏం గోపాలం మాట్లాడవే? రాంబాబు నీ కన్న కొడుకు కాదు కదూ? అగా ఆ దరిద్రపు వాయింపు వాయించకు. నా ప్రశ్నకి జవాబు చెప్పకపోతే ఇప్పుడు నీ బుర్ర మీద నేను ఘటం వాయించేయగలను. చెప్పు. నాకేం తెలియదు బా. అమ్మయ్యా, రాంబాబు వస్తున్నాడు, ఆయన అడగండి. రాంబాబు ఇలా రా. మమ్మల్ని ఇలా ఎన్నాళ్ళు మోసం చేయాలనుకుంటున్నావు? మోసం ఏమిటండి? ఏ విషయం మీరు మాట్లాడేది? ఈ విషయమే. ఇన్నాళ్ళు వీళ్ళు నీ తల్లిదండ్రులని మాతో అబద్ధం చెప్పావు, అవునా? మాట్లాడమే. అవును సార్, అబద్ధమే చెప్పాను. నిజమే. కానీ ఎందుకు అలా చెప్పాను? ఎదురు మమ్మల్ని ప్రశ్నిస్తావే? అది మేము నిన్ను అడిగిన ప్రశ్న. సరే సార్, నా ప్రశ్నకి నేనే సమాధానం చెప్పుకుంటాను. ఓ బిడ్డ, తనని నవమాసాలు మోసి కనీ పెంచిన తల్లికి, తనకి విద్యాబుద్ధులు నేర్పించిన తండ్రికి సేవ చేసుకుని తరించడం తప్పా సార్? అది తప్పెలా అవుతుంది? అలాగే నేను ఆశపడ్డాను సార్. మా అమ్మా నాన్నల్ని అనుక్షణం చూసుకుంటూ ఉండాలని, వాళ్ళ పాదసేవలో తరించిపోవాలని చిన్నతనం నుంచి ఈ పిచ్చి మనసు పడింది సార్. కానీ మా అమ్మా నాన్న నా 10వ ఏటని నన్ను ఒంటరి వాణ్ణి చేసి కాశీకి వెళ్లిపోయి సన్యాసం పుచ్చుకుని సన్యాసినిగా అక్కడే కాపురం చేసుకుంటూ ఉండిపోయారు. అమ్మా బాబు అని నోరారా పిలవడానికి అమ్మ లేదు, నాన్న అని ఆప్యాయంగా పిలుచుకోవడానికి తండ్రి లేడు. ఆ భాగ్యం కలిగిన బిడ్డల్ని చూస్తుంటే నేనెంత కుమిలిపోతానో, ఎంత బాధపడిపోతానో మీకేం తెలుసా? ఆ పరిస్థితుల్లో ఈ ఊరి గుళ్ళో మీ ఇద్దరిని చూశాను. నాకెందుకో మీలో మా మామయ్య కనిపించాడు. ఆయన కూడా మీలాగా తిక్క మనిషి. మా అత్తయ్య పేరు కూడా సుబ్బలక్ష్మి. ఆ పేరు గల మీ శ్రీమతి గారిలో మా అత్తయ్య గారిని చూసుకున్నాను. అమ్మా నాన్నల సేవ చేసుకునే అదృష్టం నాకు ఎలాగూ లేదు. కనీసం అత్తమామల సేవ అయినా చేసుకుని తరించాలనుకున్నాను. అందుకే మీ ఇంట్లో అడుగు పెట్టాలనుకున్నాను. మీరు చాలా అనుమానపు మనిషిని, ఒంటరిగా నేను మీ ఇంట్లో అడుగు పెట్టడం కష్టం అని మీ ఊర్లో కొంతమంది చెప్పారు. అందుకే ఈ గోపాలం గారిని, కాంతం గారిని ప్రాధేయపడి మా అమ్మా నాన్నల్లా నటింప చేశాను. చెప్పండి సార్, నేను చేసిన తప్ప? అభిమానించబడాలని, ప్రేమించబడాలని ప్రయత్నించడం తప్ప సార్? అలాగే సార్, ఇంకా నేను తప్పు చేసిన వాడినే మీరు అనుకుంటే ఈ క్షణమే మీ ఇల్లు వెళ్ళిపోతాను సార్. నేను నా అనేవాళ్ళు ఎవరు లేనివాడిని. ఎవరినో ప్రాధేయపడి ఏదో పంచర తలదాచుకుంటాను. దొరికితే తింటాను, తిండి దొరకకపోతే పోతాను, చచ్చిపోతాను. ఈ అనాథ జీవి ఎక్కడో రాలిపోతే మీకేమిటి సార్? కానివ్వండి, మీరు మాత్రం సుఖంగా ఉండండి. మేము వెళ్ళిపోతాం సార్. రండమ్మా, మేము వెళ్ళిపోతున్నాం. జగన్నాథం గారు. రాంబాబు, నువ్వెక్కడికి వెళ్ళొద్దు. నీ కథ విని నా గుండె కరిగిపోయింది రాంబాబు. నువ్వు మా మేనల్లుడివే అనుకుంటావు, మేము నిజంగా నీ అత్తమావలవే అనుకో. ఇక్కడే ఉండిపో రాంబాబు, ఇక్కడే రాలిపో. ఎలా ఉండిపోమంటారు? ఏ అధికారంతో ఉండిపోమంటారు? ఇది మా అమ్మ నాన్నల ఇల్లు కాదే. మీ అమ్మా నాన్నలు ఇల్లు కాకపోతే మీ అత్తగారు ఎనుకో బాబు. థ్యాంక్స్ అత్తయ్య గారు, ఆ మాట మీదే ఉండండి. మీరింతగా చెప్తున్నారు కాబట్టి ఇది మా అత్తవారిల్లని అనుకుంటారు శాంతి గారు. అత్తవారింట్లో అల్లుడు విడిదిని మీకోసం కొనసాగిస్తాను. థ్యాంక్స్ రాంబాబు, మమ్మల్ని ఇంకెప్పుడు ఇలా ఏడిపించకయ్యా. అలాగే సార్. ఇక్కడే ఉండిపో రాంబాబు, ఇక్కడే ఉండిపో. బాబు ఆగండి, ఈ సంగతి ఎలా ఉందో కాస్త విని చెప్పండి. కొత్త సంగతి వేస్తున్నా. నా ప్రశ్నకి ఇదే జవాబా? సుబ్బులు, మా రంగనాథం గారు ఉత్తరం రాశాడే. అలాగా? పెళ్లి కొడుకు ఫోటోలు ఎప్పుడు పంపిస్తున్నారట? ఫోటోలు పంపడం కుదరదని రాసి చచ్చాడు. ఈ రాత చూస్తుంటే ఇదేదో డౌట్ కేసు అని అనుమానం వస్తుంది నాకు. 4 రోజులు పోయాక స్వయంగా ఓసారి వాడి ఊరెళ్ళి తేల్చుకొస్తాను. ఏమ్రా వారి, మంచిగా వాయిస్తుంటవి. ఇట్లనే మన ఆయన కూడా పురుషత్లా కూకుని దీన్ని వాయిస్తా అంటే ఎముడికి మొగుడు లెక్కుండేటోడు. మరి ఇప్పుడు నువ్వు దీన్ని వాయిస్తున్నావు కదా, దీనికి పైసలు కట్టాలి. కింద బిల్. నైవేద్యానికి బిల్లు సరే,
మరి వాయిద్యానికి కూడానా? అది ఎట్లయినా కిందికి మీదికి చేసి పైసలు కూడా పెట్టి 10 లక్షలు చెయ్యాలి. దాన్ని తీసుకొని నేను వెళ్ళిపోతా మద్రాస్. నమస్తే కృష్ణ సారు. నమస్తే. మిమ్మల్ని హీరోగా పెట్టి సైన్ మీద ఇస్తున్నానంటే ఈ లైఫ్ కి ఇంకేం కావాలి? ఈ జన్మ ధన్యమైంది అన్నట్టు. విష్ ఆల్ ద బెస్ట్. జాగ్రత్తగా తిని సినిమా. ఏమిటో మూర్తి చూసినావా? నీ లెక్క పాల్తు సినిమాలు తీస్తాను అనుకున్నావు. సూపర్ స్టార్ ని పెట్టి డెఫినెట్ సూపర్ హిట్ సినిమా తీస్తున్నా. వారి ఏంద్ర ఇది? పాత పిక్చర్ తీరిన చల్లంగా జారుకుంటున్నావు. దా కూసో కూసరా వారి. పొద్దుమికి సైన్మా చూసినారా? ఏం సైన్మా అనుకున్నావు? రామాయణం. అందులో దశరథ మహారాజుకి 3 పెండ్లములుండి ఇన్నేళ్ళై పెళ్ళైనా గాని పిల్లలు వెళ్తలే. కప్పుడు బుగులు పడిపోయి ఇంగ్లం దేవుడికి యజ్ఞం చేసిండు. ఇంగ్లం దేవుడు బయటికి వెళ్ళిండు. ఏం కావాలరా బిడ్డ అన్నాడు. ఏం చేయమంటావే? 3 పెండ్లములుండి గిన్నేళ్ళైనా గాని పిల్లలు వెళ్తలే. కప్పుడు ఇంగ్లం దేవుడు కిందికి మీదికి చేసి జరంత పాయసం ఇచ్చి పెండ్లములందరికీ ఈ సాబు లెక్క పెట్టర బిడ్డ అన్నాడు. దశరథ మహారాజు ఏం చేసింది తెలుసా? పెద్ద పెండ్లములిద్దరికి ఈ సాబు లెక్క పెట్టింది పోయి. మరి చిన్న పెండ్లం అంటే ప్రేమ ఎక్కువ కదా, ఆవిడికి జరంత ఎక్కువేసిండు. అంతే, ఆవిడికి 2 వెళ్ళిండు. ఆ భాష ఏమిటో, ఆ గోళేమిటో ఒక్క ముక్క అర్థం కావడం లేదే. కాంతం, నీకు ఆయన చూస్తుంటే మన చిట్టి గుర్తు రావడం లేదా? లేదండి. దయచేసి ఒక్కసారి గుర్తు తెచ్చుకో కాంతం. నాన్న చిట్టి అని నువ్వు నోరు తెరిచి అరిచావంటే వాడు కథాపేసి పారిపోతాడు. మనకు మనశ్శాంతి లభిస్తుంది. కష్టం అండి. మన చిట్టి ఎప్పుడు ఇలా కథలు చెప్పి బాధ పెట్టేవాడు కాదు. పోనీ ఈ శబ్దం వినిపించకుండా ఏదైనా వాయిద్యం వాయించుకుంటావంటే ఈ బూరా ముట్టుకుంటే మళ్ళీ పిలుస్తా దరిద్రుడు. ఏం చేస్తాం, తప్పదు. కథ విను. వారి ఏంది చెప్పరాదే. అది నడుము గిట్ల మీ ఇద్దరు మాటలేందురు సపోర్ట్ చేయకుండా కథ నుండ్రి. ఇదిగో బృహస్పతి, వస్తున్నానమ్మా. ఈ 2 చీరలు ఏది బాగుందో చెప్పు. ఇది బాగుందమ్మా. ఆగో, వీడిని సలహా అడిగావా నువ్వు? అవును. ఆ చీర బాగుందన్నాడా? మరే చస్తే ఆ చీర కొనకు. ఆ చీర కట్టుకుని నువ్వు పొయ్యి మీద వేడి నీళ్లు కాస్తుంటే ఆ నీటికుండా గ్యాస్ సిలిండర్ లా పేలిపోయి చీర అడ్డుకుపోగలదు. అమ్మా అమ్మా అమ్మా, వీడి శక్తిని తక్కువగా అంచనా వేయకు గోదావరి. వీడి విషయం ఇంకా భారత ప్రభుత్వానికి తెలియదు కనుక సరిపోయింది. లేకపోతే ప్రభుత్వమే వీడికి జీతమిచ్చి ప్రతిపక్షానికి సలహాదారుడుగా నియమించుండేది. వీడి సలహాలు విని ప్రతిపక్షం సర్వనాశనం అయిపోయిండేది. వద్దు, ఆ చీరొద్దు, ఇది తీసుకో. ఒరే రంగడు, జగం ఏమిట్రా? ఓ ఉత్తరం పత్రం లేకుండా ఎలా ఊడిపడ్డావేమిటి? నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం అమ్మా. ఏమిటి చీరలు కొంటున్నారా? మరేరా, పెళ్లికి ఇప్పటి నుంచే మెల్లమెల్లగా ఏర్పాటు చేసుకుంటున్నాం. ఏవో కాసిన పెట్టుబడి చీరలు కొందామని. పెళ్ళే ఏమిటి? మీరిద్దరు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారా? చూడు, నువ్వు అనుకునే పెళ్లి మీ అబ్బాయికి మా అమ్మాయికి గనకైతే ఇప్పుడు ఆ విషయం తేల్చడానికి వచ్చాను నేను. తేల్చడం ఏమిట్రా? 6 నెలల దాకా పెళ్లి వాయిదా వేయమన్నావు. కనీసం మీ అబ్బాయి ఫోటో అయినా పంపించరా అంటే అది వీలు పడదన్నావు. ఆ కారణంగా ఇందులో ఏదో తిరకాసుందని అనుమానం వచ్చింది నాకు. అందుకే స్వయంగా వచ్చి వివరాలు తెలుసుకోవాలనే ఇటు బయలుదేరాను. నన్ను ఏం చేయమంటావు ఇప్పుడు? అర్జెంటుగా మీ వాడిని నాకు చూపించు. అది 6 నెలల దాకా కుదరదు. పోనీ వాడి ఫోటో అయినా చూపించు. ప్రస్తుతానికి అది కుదరదు. ఎందుకు కుదరదు? కుదరదంటే కుదరదంటే కారణాలు నీకు అనవసరం. నా అల్లుడి ఫోటో నేను చూసి తీరాలి. ఇది 100 ఏళ్ల పంటకు సంబంధించిన విషయం. జబ్బు విత్తనం నా ఇంటికి చేరడానికి ఒప్పుకోను నేను. జబ్బు విత్తనం ఏమిట్రా నీ పిండాకుడు? ఫోటో చూపించడానికి కూడా దక్కుతున్నావంటే ఏమో మీ వాడికి ఏ జబ్బులు ఉన్నాయో, బొల్లే ఉందో కుష్ఠే ఉందో ఎవరికి తెలుసు. రే జగంగా, ఎంత మాట అన్నావురా ద్రాపి? ఆ దిక్కుమాలిన జబ్బులు నా కొడుకెళ్ళేవు. ఉంటే నీ కూతురుకున్నాయేమో. రే రంకిక, నా కూతురు గురించి ఒక్క మాట అన్నావు, తుపాకీ అద్దెకి తెచ్చి మరి నీ తల పేల్చేస్తా. నీ ఫేస్ నాకు నచ్చలేదు, నీ సంబంధం క్యాన్సిల్. నా ఫేస్ గురించి కామెంట్ చేస్తావురా? దిక్కుమాలిన ఫేసు నువ్వును. రేయ్, నీ ముఖం విమానంలో బఠానీలు అమ్ముకునేవాడి మొహన్ రా. నీ మొహం వరదల్లో మంచి నీళ్ళు అమ్ముకునేవాడి మొహన్ రా. రేయ్, నువ్వు టీవీ రామాయణంలో శత్రుఘ్నుడు లాంటి వాడివిరా. అస్సలు వాల్యూ లేని క్యారెక్టర్. నువ్వు టీవీ భారతంలో దుర్యోధనుడి 93వ తమ్ముడు లాంటి వాడివిరా. జనానికి నీ పేరే తెలియదు. నన్ను అంత మాట అంటావురా? ఒరే బృహస్పతి, అయ్యా చెప్పు, వీణ్ణేం చేయబట్టావో సలహా చెప్పు. ఆ చెంప ఈ చెంప వాయించండి. వెరీ గుడ్. మా వాడు ఆ సలహా చెప్పాడు కాబట్టి నిన్ను కొట్టకుండా వదిలిపెడుతున్నా. బడిగిపోయావు పో. రేయ్, మా ఇంటికి రారా. మా హిట్లర్తో నీ పేరే జగన్నాథం అని చెబుతా. నిన్ను పీకి పీకి పీలికలు చేసేస్తుంది. అది మీ ఇంటికి వచ్చినప్పుడు చూసుకుందాం గానీ ముందు మర్యాదగా మా ఇంటి గడపతాటు వెడుతాను రా. ఇంత మర్యాద జరిగిన తర్వాత కూడా నీ దిక్కుమాల కొంపలో పడుంటే దరిద్రం నాకేం పట్టలేదు. ఫైనల్ గా చెప్తున్నాను విను, ఎట్టి పరిస్థితుల్లోనూ నా కూతుర్ని మాత్రం నీ ఇంట్లో పడేయను. పోద్దు బాబు, నా ఇంట్లో మాత్రం పడేయకు.
ఓ విమానంలో ఆకాశంలోకి తీసుకెళ్లి కిటికీలోంచి ఒక్క తోపు దోసేయి ఏదో ఇంట్లో పడిపోతుంది. రేయ్, నా కూతురు గురించి ఎంత చులకనగా మాట్లాడతావురా? చూస్తూ ఉండు, నెల తిరక్క ముందే దానికి రాజా లాంటి సంబంధం తీసుకొచ్చి పెళ్లి జరిపిస్తా. నా కొడుకును కూరాకులో పురుగులో తీసిపడేస్తావురా? నీ కూతురికి మా వాడి కంటే హీనాతి హీనమైన మొగుడు రావాలని నేను ఈ క్షణం నుంచే ముక్కోడి దేవతలకు మొక్కుకుంటాను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చెప్పబోతున్నా రే, పోతాడుడా తీసుకుపోతాడు గారు, వెళ్ళిపో, మళ్ళీ మా ఊరాకు. ఏమైందండి? కాయా పండా? కాయే, కరక్కాయ గిలక్కాయ. ఆ సంబంధం క్యాన్సిల్ చేసి వాడికి చీకొట్టి మరీ వచ్చాను. పోన్లేండి, అంతా మన మంచికి అని ఇదెందుకు జరిగిందో. అయినా మనం బిడ్డను సంకలో పెట్టుకుని దేశం అంతా గాలిస్తున్నామేమో అనిపిస్తోందండి. ఈ వయస్సులో మనకి సంకనెత్తుకునే బిడ్డ పెట్టిన మొహం. తోటకూర అనుకుని అడ్డమైన పిచ్చాకులు కూర వండుకు తిన్నావా? నేను చెప్పేది మన రాంబాబు గురించండి. కుర్రాడు యోగ్యుడు, బుద్ధిమంతుడు. మన శాంతిని రాంబాబుకి ఇచ్చి చేస్తే బాగుంటుందేమో అనిపిస్తోంది. ఏమంటారు? రాంబాబు అల్లుని చేసుకోవడం. పెళ్లి విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదమ్మా. ఆయన ఎలాంటి మనిషి తెలుసుకోకుండా అలా మాట్లాడుకో. మంచి మాట అన్నావమ్మా. నా బిడ్డదంతా నా పద్ధతే, నీ టైప్ కాదు. అందుకే దాని ఫేస్ నచ్చుతుంది నాకు. ఏ మనిషినైనా ఏ విషయాన్నైనా కూలంకషంగా రాంబాబుకి 3 పరీక్షలు పెట్టబోతున్నాను. మొదటిది అతని చపలత్వానికి పరీక్ష, రెండోది అతని వ్యసనాలకి పరీక్ష, మూడోది ఈ రెండిటి కంటే ముఖ్యమైన విషమ పరీక్ష. ఈ 3 పరీక్షల్లోనూ రాంబాబు గెలిస్తే మన శాంతి అతంది, లేదా అతందో అతంది. ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు చాలా థ్యాంక్స్ రా. ఇహ చూసుకో, మా మావని ఎలా ఆట ఆడిస్తాను. నమస్కారం సార్, నా పేరు చక్రపాణి. అప్పుడప్పుడు డ్రామాల్లో వేషాలు ఇస్తుంటాను. చూశాను, కొన్ని టీవీ నాటకాల్లో కూడా నిన్ను చూశాను. కాబట్టే నీ దగ్గరకు పని మీద వచ్చాను. నాతో మీకు పనే ఏమిటి సార్ అది? ఇప్పుడు నువ్వేం ఉద్యోగం చేస్తున్నావు? ఎక్కడ ఉద్యోగం దొరక్క ఖాళీగా ఉన్నాను. అదే నా సమస్య సార్. ఓకే, నీ ఫేస్ నాకు నచ్చింది. నా పని నువ్వు చేసి పెడితే నీకు పని నేను చూసి పెడతాను. థ్యాంక్ యూ సార్. మీరు ఉద్యోగం ఇప్పిస్తారంటే మీరు ఏం చెబితే అది చేస్తాను. చెప్పండి. నా కాబోయే అల్లుడికి 3 పరీక్షలు పెట్టాలనుకుంటున్నాను. అందులో మొదటి పరీక్షకి మనకు అందమైన ఏ మిస్టర్, మీకు డ్రైవింగ్ వచ్చా? వచ్చు. ఏ కారులో వస్తుంటే దాహం వేసి నీళ్ల కోసం ఈ చెరువుల దిగి పడిపోయాను. అబ్బా, కాలు బెణికింది, డ్రైవ్ చేయలేను. నన్ను కాస్త మా ఇంటి దగ్గరికి తీసుకెళ్ళరా? మాది పక్కూరే. ఇంత మంచి కారులో వస్తూ నీళ్ల కోసం చెరువులోకి దిగావా? నన్ను టెస్ట్ చేయడానికి మా మామ ప్రయోగించిన కామిని పిశాచారమని నాకు తెలుసు. నీ విషయం నేను చూసుకుంటాను కదా. సరే పదండి. థ్యాంక్ యూ. పిట్ట వల్లో పడింది. అవునండి, పదా రండి. ఇదిగోండి మీ కార్ కేసు. నేను వెళ్ళొస్తాను. ఒక్క నిమిషం, కాఫీ తీసుకుని వెళుదురు గాని. అబ్బే వద్దండి, ప్లీజ్. మిస్, నీ ఆటపాటలకు పడిపోయేంత లూజ్ క్యారెక్టర్ కాదు నేను. ప్రస్తుతం నేను ఉండేది ఎక్కడనుకున్నావు? మచ్చలేని మహామనిషి జగన్నాథం గారింట్లో. అటువంటి మహానుభావుడి ఇంట్లో ఉంటూ ఇటువంటి తుచ్చమైన ప్రలోభాలకు లోనవుతారనుకున్నావా? నెవర్. ఊడవండి శుభ్రంగా. అయ్యో, ఇలా కుంటున్నారేమిటండి? ఏమైంది? రాంబాబుకి మొదటి పరీక్ష పెట్టాను. ఇలా కుంటుతూ నడవడం పరీక్ష కాదు, గంతులేయడంలో పరీక్ష. ఇలాంటి తిక్క ప్రశ్న లేకు. నీ ఫేస్ చూడబుద్ది కాదు నాకు. ఓ పిటపిటలాడే పిల్లని రాంబాబు మీదకి ప్రయోగించా. ఎందుకు? ఇద్దరూ కలిసి కూర్చుని క్యారం బోర్డు ఆడుకోవటానికి. చేస్తుడు ఆ పిల్లని ప్రయోగించి అతనేమన్నా ప్రలోభపడతాడేమో అని చూశా. నా మనసులో ఒక శాంతిగా చోటుందని చెప్పి ఆ పిల్లని మెడబెట్టి గెంటేశాడు. అలాగా? అయితే బుద్ధిమంతుడే మన రాంబాబు. అంత మంచి మనిషిని నేనెందుకు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాను. ఎక్స్క్యూజ్ మీ. ఏమండోయ్, మిమ్మల్ని మీతో కాస్త పనుంది, అలా టౌన్కి వెళ్దాం, వస్తారా? ఓకే పదండి. థ్యాంక్స్, రండి. ఏమిటండి నన్ను ఇంత దూరం టౌన్ కు తీసుకొచ్చి ఈ బార్కు తీసుకొచ్చారేమిటి? అలా 4 గుండ్రాలు వేసుకుని కాస్త కబుర్లు చెప్పుకుందామని. వెయిటర్, 2 స్కాచ్. అబ్బే, నేను తాగనండి. పర్లేదు బ్రదర్, నీ తాగుతాను. నాకు జస్ట్ కంపెనీ ఇవ్వండి అంతే. ఇదెవరికి? నీకేసా? నాకా?
రాస్కెల్, నా చేత తాగించాలని చూస్తావా? నేనెవరినో తెలుసా? తిమ్మాయిపాలెం ఊరు మొత్తానికి గల ఏకైక పెద్ద మనిషి జగన్నాథం గారి గెస్ట్ ని. నేను తాగాననే కాదు, అసలు ఈ బార్లోకి అడుగు పెట్టానని తెలిస్తేనే ఆ ఊర్లో ఆ మహానుభావుడు తలెత్తుకు తిరగలేడు తెలుసా? నవ్వుతావా? నన్ను చూస్తే నవ్వులాటకుందరనే. నా చేత తాగించాలని చూస్తావు కదూ? సార్, మీరు కూడా వీడి గోప గుయ్యమనేలాగా 4 పేకండి. నేనా? వద్దులండి, ఆయన డబ్బులు ఇవ్వరు. డబ్బులు ఇవ్వడం అదే బేరాన్ని కొడితే బారికి డబ్బులు కట్టాల్సి వస్తుందని. జాగ్రత్త, టేక్ కేర్. ఆ మహనీయుడు జగన్నాథం గారికి చెడ్డ పేరు తెచ్చే ఏ పని నేను చెయ్యనన్న విషయం తెలుసుకునే మసలుకో. అసలు నీ ఫేసే నచ్చడం లేదు నాకు. వస్తున్నా. అయితే మన రాంబాబు మీ 2వ పరీక్షలో కూడా నెగ్గినట్టేనన్నమాట. నా ముందలా ప్రవర్తించడం నటన మాత్రం కాదండి. దురలవాట్లుంటే మొహమాటానికి వద్దనే వాళ్ళ మొహంలోనే ఆ అబద్ధపు మాట తెలిసిపోతుంది. అంచేత నా అంచనా మేరకి అతను తాగుడు, జూదం, వ్యభిచారం ఇలాంటి చెడ్డలవాట్లు ఏమీ లేని మంచి మనిషి. ఆ కుర్రాడికి మనమంటే అపారమైన గౌరవం, మన శాంతంటే అమితమైన ప్రేమ అని తెలిసిపోయింది నాకు. అన్ని విధాల రాంబాబు ఎంతో మంచి మనిషి. ఆయన మంచితనం ముందు నేను ఓడిపోయాను. ఆ ఓటంలో ఉన్న ఆనందాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాను. రిక్షా ఇక్కడే తిప్పు బాబు. ఈ ఇంటి ముందే బొంగరంలా గిరగిరా గిరగిరా తిరుగుతుండాలి. తిప్పు తిప్పు తిప్పు. చూడు మై డార్లింగ్. ఏమిటిది? ఇది బీదవారి కారు, మాది కుర్ర కారు. మేం చేస్తోంది షికారు. తను తాయారు, మేం పెళ్లికి తయారు. ఇది ఖరారు. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా? మరి నన్నేం చేస్తారు? నిన్నేమైనా చేయడానికో, నీ బాధ్యతల నుంచి తప్పించడానికో నేను ఎంతనివాణి సీత. నువ్వు ఇలా నీ తల్లి కన్నిటికి వేణెల్లో పెట్టిన కొవ్వొత్తిలా కరిగిపో. నేను ఈ పిల్లల్ని పెళ్లి చేసుకుని ఎటో ఎగిరిపోతా. నా వెనకాల బాధ్యతలున్నాయని నన్ను వదిలేస్తారా? నేను చేస్తున్న పనిలో ఇసుమంత అన్యాయం కూడా లేదు సీత. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీ బాధ్యతలన్నీ దించేసుకుని ఆ ఇంటితో నీ బంధాన్ని తెంచేసుకుని నాతో వచ్చేస్తానంటే ఈ పిల్లల్ని పంపించేస్తా. లేకపోతే ఈ అమ్మాయి మెడలో తాళి కట్టేస్తా. అంత పని చేయకండి. నాకు మా అమ్మ, అక్కయ్య, చెల్లెలు ఎవరు వద్దండి. మీరు మీరు కావాలండి. ఆ మాట మీ అమ్మ ముందు చెప్పు. అలాగే. అమ్మా, వెంటనే మన ఇంటి బాధ్యతలు వదిలించుకొని రాకపోతే నన్ను కాదని ఆ అమ్మాయిని చేసుకుంటానంటున్నారే. అయ్యో వద్దమ్మా, మా విషయాలను పట్టించుకోవద్దు. మా గురించి మీ భవిష్యత్తు పాడు చేసుకోవద్దమ్మా. నువ్వు సూర్యబాబుని పెళ్లి చేసుకుని సుఖపడు. ఏమిటి, నన్ను పెళ్లి చేసుకోవద్దని చెప్తున్నారా? లేదు బాబు, చేసుకోమంటున్నాను. కాస్త గట్టిగా చెప్పండి. అలా మీలో మీరే కొనుక్కుంటారా? వెంటనే మా సీతని పెళ్లి చేసుకో బాబు. అది అలా రండి దారికి. మా సీతని పెళ్లి చేసుకో బాబు అని ఇప్పుడు మీరు అరిచిన అరుపు చుట్టుపక్కల 6 మైళ్ళ దూరం వినపడింది. వాళ్ళే నాకు సాక్షులు. ఇదిగోనమ్మా 50 రూపాయలు. చాలా థ్యాంక్స్. డ్రామా ఆర్టిస్ట్ ఇప్పటికి 16 గంపలు కూల్చింది. 60 కాపురాలు నిలబెట్టింది.